వీడియో వచ్చేసి ఏంటంటే చూపియాలి మా టీమ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, కొత్త అమ్మాయి ఐశ్వర్య వచ్చింది. 3, 2, 1 ఓపెన్. బంగా కాళ్ళదాన మంగళని దొంగదాన లవ్వన్న జయరాజ లచ్చమ్మ నా కొవ్వన్న. నీకు ఇష్టమైన అమ్మాయి నాకు ఇష్టమైన అమ్మాయి ఇంత దరిద్రంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పటి నుంచి నేను ఉన్నాను. प्यार में पड़ी पोया में ओ मिया तेरे प्यार में पड़ी पोया మెల్లగా కరగని హిందూ మనసుల దూరం మెల్లగా కరగని రెండు మనసుల దూరం. మళ్ళా తాగొచ్చినావు. నా జీవితం నాశనం చేయడానికి నన్ను పెళ్లి చేసుకునేవారా? मामा पंडे को मामा बुलेट पंडे ఈయనతోనే ఉండాలి నాడు. పడ్డావా నా కొడుకా పడ్డావా? ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది ఈ ఊరే చూడడానికి సిద్ధం. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గర్ల్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూపియాలి. మా టీమ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, కొత్త అమ్మాయి ఐశ్వర్య వచ్చింది. హాయ్ అర్చిత, బాగున్నావా? సో ఈ వీడియో అవన్నీ ఇమిటేట్ చేయడానికి కాదు, జస్ట్ మేము ఫన్ కోసం చేస్తున్నాం అనమాట. సో ఈమెనైతే ఇప్పుడు అమ్మాయిలకు రెడీ అయితే చేసినాం అనమాట. ఇప్పుడు బబ్బు గారి దగ్గర తీసుకో ఇంప్రెస్ చేయమని అయితే చెప్తాము. లేదా చెప్పండి మీరు కామెంట్స్ లా. अपनी दियनी दब्बा इनको कम्मगा ఏ అమ్మాయిలను కొట్టొద్దు. ఇప్పుడు ఇమిటేట్ చేయాలన్నమాట. బబ్బుకి దగ్గర పోయి ప్రపోజ్ చేయాలరా నువ్వు అని చెప్తాము. చేసేస్తా ఈజీ అంటాడు, కానీ ఈయన చూసినట్టు ఏమంటాడో చూద్దాం మన ఎక్స్ప్రెషన్స్ వండుకుంటూ. భగవాన్కి డేర్ ఇస్తున్నాం, ఈయనకి ప్రపోజ్ చేయాలని. నువ్వు కప్పుకో ఇట్లా వెనకాల కనిపిస్తుంది. సరే వద్దు, ఇగో ఇట్లా దిక్కు. కానీ నీకు ఆడాలంటే ఎంత ఇచ్చి పట్టదంట పట్టదు. బబ్బు బాబు ఎవరా? నీకు కొత్త పిల్ల వచ్చింది. బాబుకి సర్ప్రైజ్ గిఫ్ట్. దానికి ఒక నీకోసం ఒక అమ్మాయిని తీసుకొని వచ్చినాము. చాలా అందంగా ఉంటది. నాకు ఒకటే అమ్మాయి పేరు ఇంట్రెస్ట్ ఉంటుంది. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నువ్వు చూస్తే పడిపోతావు. పడిపోతుంది కాదు, ఈయన ప్రపోజ్ చేయాలా ఫస్ట్. ప్రపోజల్ డేర్ అన్నమాట, ఇమిటేట్ చేయాలి. ప్రపోజ్ ఏంది? ఆమె చూసినాక లవ్ చేస్తా అంటావు. నాకు నీ లెక్క రాదు స్పందన, అందరికి ఓడి పడతాలే ప్రపోజ్ చేయడానికి. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఇమిటేట్ చేయాలా, సరేనా? మా కోసం డేర్. ఇమిటేట్ కాదు హారిక, ఇంప్రెస్ చేయాలా. నేనేంది అవును కదా. ఇమిటేట్ ఇమిటేట్ అంటే సేమ్ ఉంది. భగవాన్ ఇంప్రెస్ చేస్తాడా ఆమెని? టచ్ తో చెప్పాము ఎలా ఉంటదో. ఎలా ఉంది? మూగోడు షేర్ ఎలా ఉంది? చేసుకుంటాడు, ఎట్లా shiny. ఉంటుందో ఇజ్జు? గట్లనే. అరే ఎదురా మంచిగా ముట్టుకొని చూడు. పిల్లని పట్టుకొని వచ్చినాం రా బయట కొంచెము. చూడురా. ఎక్కడో కొడుతుంది సీనా. ఓపెన్ చేయి, ఓపెన్ ఇదిగో చూడురా, మంచిగా ఉంటది కొత్త కాదు, పిల్ల. ఓపెన్ చేసే ముందు ఫస్ట్ ఒక చిన్న హలో అరే
వాయిస్ మాట్లాడదా వద్దంటాడు కిస్ ఇమ్మని చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఒక కిస్ తర్వాత ఓపెన్ చేసి కిస్ జల్దీ 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 ఒక కిస్ బంగా కాళ్ళదాన మంగలేని దొంగదాన లవ్వన్న జయ రాజ లచ్చమ్మ నా కొవ్వన్న అంతే కిస్ పెట్టినావు నేను ఇంప్రెస్ చేయాలి మరి ఆమె కూర్చుంటది ఇప్పుడు నువ్వు ఆమెను ఇంప్రెస్ చేయి ఎప్పుడు అమ్మాయిలకి చంపేశారు. అరే మోగోనికి ఏం ప్రపోజ్ చేయాలన్నా చేయాలా అమ్మాయిలకైతే నువ్వు రియల్ క్యారెక్టర్ అదే ఇలా కూర్చొని ఆమెని ఇంప్రెస్ చేయి నీ మాటలతో ఆమెను పడేయాలి ఇప్పుడు నువ్వు ఆల్ ద బెస్ట్ బాబు ఆల్ ద బెస్ట్ అవసరం లేదని ఇగో చేస్తావా చేయవా చాటన్ అయితే మొగోండి అమ్మాయిని ఎట్లా అనుకుంటానా ఇదేం కర్మరా దేవుడా అనుకుంటానే బా అన్ని వేస్ట్ మాటలు అమ్మాయి అనుకోరా అమ్మా నిజంగా ఇది ఏందన్నా షేవ్ చేసుకుంటే ఓహో ఇది భలే ఉంది అబ్బా. సరే ఇప్పుడు మీరు నాకు డైరీ ఇచ్చిర్రు ఒక మొగోని అమ్మాయి అనుకొని చేయాలంటే నీకు ఇష్టమైన అమ్మాయి అనుకో నాకు ఇష్టమైన అమ్మాయి ఇంత దరిద్రంగా ఉంటుంది ఊహించుకో 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 నాకు వచ్చి ముద్దు పెట్టాలి మొగని వా నువ్వు ఏంది ఏం అర్థమైతే రియల్ క్యారెక్టర్ కదా నేనేది ఎక్కడ మీది ఎక్కడి నుంచి పైన చూసి మాట్లాడు అబ్బా పిండేశారు ఎంత గ్రిప్పు. బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ఇప్పటి నుంచి నేను ఉన్నాను प्यार में पड़ी पोया में ओ मियां तेरे प्यार में पड़ी पोया ఎక్కడ ప్రాపర్ పోరు కూడా ఇంత మంచి రేసుడే ఇగో ఇప్పుడు ఇవన్నీ మిల్లేసి డాన్స్ ఆడండి నాకు డాన్స్ రొమాంటిక్ సాంగ్ ఇద్దరు పాట పాడు సాల్సా సాల్సా వర్షం సాంగ్ పెట్టు సాల్సా వర్షం సాంగ్ పెట్టు కెమెరా అయినా అర్థమైతలేదు పాట పాడండి వర్షం సాంగ్ మెల్లగా కరగని హిందూ మనసుల దూరం మెల్లగా కరగని రెండు మనసుల దూరం ఈ వర్షం సాక్షిగా రాదు అంటున్నా. ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా మీరు డాన్స్ అక్క చేస్తలేరు కానీ ఇప్పుడు డాన్స్ రాదు నీకు వచ్చిన చేంజ్ చేద్దాము ఎన్ని రోజులు స్క్రిప్ట్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు చిన్న లొల్లి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పెళ్లి చేసుకో ఇప్పుడు పెళ్ళి అయిపోయింది మీకు ఇద్దరు. పిల్లలు లేరా మరి కాదు ఇప్పుడు ఈయన అమ్మాయి ఇప్పుడు ఈయన అమ్మాయి నువ్వు అబ్బాయి సరే ఇప్పుడు నువ్వు అమ్మాయి సరేనా ఈయన తాగొచ్చిండు సరేనా నువ్వు రియాక్షన్ భర్త ఆయన నీ భర్త. ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది విడాకులు ఇట్లా పడతా ఏం కాదు తాగొచ్చిండు అబ్బాయి అబ్బాయి నువ్వు తాగొచ్చినావు మళ్ళా తాగొచ్చినావు నా జీవితం నాశనం జరిగి నన్ను పెళ్లి చేసుకున్నవారా నేను మళ్ళీ తీస్తా
అన్నయ్య సన్నయ్య నన్ను కొడుతున్నాడు దారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు అది నా పిల్లరా, అది నా పిల్ల. నాకు ఇది వద్దండి పెద్దమ్మ గారు మీరే పువ్వు గారు మీరే ఎలాగో మా ఏమంటారు మా కాపురంలో విడగొట్టాలి. నదుదానా తిరనా ఈయన వచ్చేసిన బాయ్ ఫ్రెండ్ అండి. నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇగో ఈయన సెకండ్ బాయ్ ఫ్రెండ్, థర్డ్ బాయ్ ఫ్రెండ్ వేరే. అరే ఏంట్రా ఇది? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటం చెప్పు బుచ్చికన్నా, చెప్పు బుచ్చికన్నా, చెప్పు బుచ్చికన్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రే 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 ఏంట్రా ఇది? నువ్వు నాకు ఇచ్చిన ముద్దు పెట్టింది మర్చిపోయినా. ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట. ఎవరండి? మన ముగ్గురం డైలీ వచ్చి పాత్రలో నీళ్ళు వస్తలేడు, ఏం చేయాలా? పువ్వు గారు వద్దు, వాడొద్దు. డైలీ వచ్చి పడ్డావా నా కొడుకా పడ్డావా? నన్ను కొట్ట
అతడికి వస్తే నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నానండి అంతే. ఫస్ట్ ఆగండి ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాకు ప్రమాణం చేయమండి. ప్రమాణం చేస్తేనే నేను ఇటు ప్రమాణం నేను చెప్తా. పువ్వు గారు ఎక్కడ? పువ్వు గారు చేయండి. మా భార్య సాక్షిగా మా భార్య ఎవరితో తిరిగినా ఎందుకు తిరుగుతుంది? నాకు వీడొద్దు. నీకు నా పైన ప్రేమ ఉంటే నేనేం చెప్తా చెప్పాను. నా భార్య సాక్షిగా నా పిల్లల సాక్షిగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మా లడ్డు అని సాక్షిగా మా భార్య ఎవరితో తిరిగినా ఎవరితో తిరిగినా నేను ఏమనను. మా తమ్ముతో ఉన్నాను అయితే మా తమ్ముతోనైనా మా ఇంటి పక్కనతోనైనా. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. తిరిగితే ఏమనను. నేను ఇప్పుడు జెన్యూన్ గా నాకు వీళ్ళు ఎవ్వరు వద్దు. నాకు నా బాయ్ ఫ్రెండ్ ఎంత మాత్రం తిరిగినా మాది రిలేషన్ వేరు.